ఒక రాష్ట్రంలో 2,80,00,000 ఎకరాల భూమి ఉన్నప్పుడు ఆ భూమి ఎట్లా ఉండాలనేటువంటి ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలి. ఒక భూమి వినియోగ విధానం ఉండాలి. భూమి ఒకళ్ళ చేతుల్లోనే 100 ఎకరాలు జమ కాకుండా భూగరిష్ట పరిమితి చట్టం ఉండాలి. భూమి పంపిణీ చేసిన తర్వాత పేదల చేతుల్లో నుంచి, దళితుల చేతుల్లో నుంచి ఆ భూమి జారిపోకుండా ఒక అసైన్డ్ భూముల రక్షణ చట్టం ఉండాలి. ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటిసారి అసైన్డ్ భూములు ఆయన తీసుకొచ్చిండు. 6 లక్షల ఎకరాల భూమి ఆయన దళితులకు ఇచ్చిండు. చెన్నారెడ్డి టైం దాకా ఇచ్చారు. ఆ తర్వాత అన్ని భూములను గుంజుకోవడం, చెన్నారెడ్డి తర్వాత అన్ని భూములు గుంజుకోవడం మొదలైంది. ఎవరైతే పోడు చేసుకుంటారో, పోడు చేసుకుంటే కనుక ఆ భూమి వాళ్ళదే అని చెప్పినారు, పట్టాలు ఇచ్చేయాలని చెప్పినారు. కానీ ఈ ప్రభుత్వాలు, వరుసగా అన్ని ప్రభుత్వాలు ఆదివాసులను ఆ భూముల నుంచి తొలగించేసినాయి. ఎక్కడ ప్రాజెక్టు కట్టినా, ఎక్కడ పరిశ్రమలు పెట్టినా మొట్టమొదటి 80% భూములు ఆదివాసులే పోతున్నాయి. తర్వాత అసైన్ భూములు పోతాయి. అసైన్ భూములకు పైసా ఇచ్చేది లేదు. ఇది చాలా దారుణమైన విషయం. ఇది ఎందుకంటే ఆదరబాదర నిర్ణయాలు తీసుకోకుండా ఒక కమిటీ, అన్ని రంగాల నిపుణులతో కమిటీ వేసి ల్యాండ్లను, అసైన్ ల్యాండ్లను ఏ రకంగా మరి అమ్ముకునే హక్కు ఇస్తారా, గవర్నమెంట్ కొంటుందా, ఏ రకంగా చేస్తుందో కమిటీ వేసి, కమిటీ సూచన ప్రకారం ప్రభుత్వం పోవాలని, ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నా. ఏ ఒక్క ఫైలు గవర్నమెంట్ దగ్గరలో రెవెన్యూకు సంబంధించి, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఒక ఫైల్ లేదని చెప్పేసి, ఇదేమిటి మీ దగ్గర లేవా? నాకు 3 రోజులలోగా ఫైల్స్, నేను అడిగిన 172 ఫైల్స్ అక్కడ పెట్టకపోతే ఎవరి దగ్గర ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో నాకు అడ్రస్ ఇవ్వండి, తెచ్చుకునే శక్తి మాకున్నది అని చెప్పాడు. 22, 23 మొన్నటి వరకు 24 ఎన్నో ఫైల్స్ వచ్చినాయి. ఇక ఆ పరిస్థితి అట్లా ఉంటే ఇంకా మిగతా పరిస్థితి ఎట్లా ఉంది? అసైన్డ్ భూమిలాగే అనుభవించే హక్కు ఉంది, అమ్మే హక్కు లేదు. మైదాన ప్రాంతాల దగ్గరికి వచ్చేటప్పటికి నేను మొట్టమొదటిసారి 54 సంవత్సరాల క్రితం గిరిజన ప్రాంతాల్లో తిరగడం మొదలుపెట్టేటప్పటికి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు ఉండేవారు, లంబాడాలు కూడా. అక్కడక్కడ కొండలన్నీ, గుట్టలన్నీ చదును చేసుకుని తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ఆ భూములు అసైన్ చేశారు. సో మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల భూములన్నీ కూడా అసైన్డ్ భూములే. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.